24 మీడియా ఛానల్స్ లో వ్యాపార వాణిజ్య విద్య రాజకీయ రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ ప్రకటనలు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కై సంప్రదించండి 9662166699. రైట్. శ్రీరెడ్డి ఈమె గురించి మనకు తెలుసు, మనం ఎక్కువగా మాట్లాడకూడదు ఆవిడ గురించి. బట్ ఒక వీడియో అయితే మీకు చూపిస్తాను. తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకోను. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదా. ఎంత ఆనందపడుతుందో ఆవిడ. జూన్ కి అంటే ఎలక్షన్ రిజల్ట్ కి ముందు అనమాట. నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసినవాళ్ళ. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. ఇది ఒకప్పుడు ఎలక్షన్ కి ముందు అనమాట. ఎలక్షన్ రిజల్ట్ కి ముందు వదలొద్దన్నా వదలొద్దన్నా అని ఎంత కసిగా చెప్పిందో చూసారా. ఇప్పుడు ఈమె భాష చూద్దాం. పాపం నారా లోకేష్ గారికి ఆమె రాసినటువంటి లెటర్ అనమాట ఇది. ఒకసారి చదువుతాను. ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి జిల్లా అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అందుకే నా కమ్యూనిటీ వాళ్లే 90% ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అనేక వీడియోల్లో కూడా చెప్పాను. వెరీ రేర్ టైమ్స్లో మిడ్ నైట్ మైబీ మెయింటైన్ చేస్తూ ఉంటాను, కానీ చేసే ఉంటాను, కానీ అవమానించలేదు. మా అమ్మ నాన్నగారు కూడా విజయవాడ ఎక్కువగా అనుబంధం అలాగే ఉంది. మా సొంత ఇల్లు గట్రా అక్కడే అమరావతిలో ఉన్నాయంట. రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళున్న అరాకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయి. అందుకే మా అమ్మ నాన్న టీడీపీకే ఓటు వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాలు ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువగా మంచితనం కూడా ఉందని, నా కేసు విషయం మాట్లాడమని నేను అంతకు ముందు వీడియోలో మేము మెన్షన్ చేసినట్లుగా సారీ చెప్పింది కూడా. మా కుటుంబ సభ్యులకు అలాగే మా కుటుంబ సభ్యుల మీద మాట్లాడమని చెప్పారు. అంతకన్నా స్థాయి, అందుకే ఈ లెటర్ రాస్తున్నా అన్న. నా పార్టీ కార్యకర్తలు, మా అధికారులని, మా అనుబంధ మీడియా సంస్థలకి, జనసేన మీడియా వీర మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు రూడ్ గా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నా. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మా కార్యకర్తలు పెట్టే కమెంట్లు, మీ నాయకులు నాపై చేసే కమెంట్లు కూడా చేసేసిందట. సో అలాంటి కమెంట్స్ ఉన్నాయి కూడా. ఆ తర్వాత అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ తర్వాత కూడా అర్థమైంది నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశానో, బాధ పెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నా, మా కులదైవం కూడా ఇంతమంది మనోభావాలు జుగుప్సాకరంగా భాషలో నేను మాట్లాడిన తప్పు చేశాను. నా పూజలు, హోమాలు, భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజలు, ప్రార్థనలు చేసి నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కండ కవరంతో చేశాను అనేది నాకు అర్థం కాలేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఓకేనా, చాలా బాగా బలంగా గుర్తుంచుకోండి. ఇందాక ఏం మాట్లాడిందో ఇప్పుడేం మాట్లాడింది. అలాగే మీ కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్ గారికి, TV5, ఆంధ్రజ్యోతి, ITDP, TDP కార్యకర్తలకి, సోషల్ మీడియాకి, జనసేన మీడియాకి, 99, ప్రైమ్ 9 వీర మహిళలకు, సోషల్ మీడియాకి, PK గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకుని మీ తెలుగు అమ్మాయిని క్షమించండి. లోకేష్ అన్న, ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి కోలుకోవటానికి ఈ లెటర్ అనుకోండి కానే కాదు. ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కమెంట్స్ చదివి ఎంతో మనోవ్యాధకు గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. వైఎస్ఆర్సీపీ తిరిగి నా బుద్ధి వక్రవత్వం అవుతుందనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేపించుకోవచ్చు. ఇకపై ఫిల్టీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నా దాకా వచ్చేసరికి నేను ఆ తప్పు ఏంటని అర్థమైంది. ఎంత బాధ ఉంటుందో అని నేను ఇప్పటికీ నా కుటుంబం అనుభవించిన క్షోభ
1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే ఒక నెల లేవా 3 నెలలకు గాయాలు మానవచ్చు. కానీ నా వల్ల 3కి జీవితాంతం శిక్ష వేసేదాన్ని అవుతాను. నా బాధను నాకంటే బాగా ఇంతమంది పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్న సేవ్ మీ మై ఫ్యామిలీ. మీ మీడియా, సోషల్ మీడియా అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తిని చెయ్యండి. లోకేష్ అన్నకి ప్లీజ్. నేను ఇంకా ఎవరిని సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరున క్షమాపణలు అడుగుతున్నా. మూవీ ఫీల్డ్లో ఉన్న వారికి, చిరంజీవి గారికి, నాగబాబు గారికి అందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నా. శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్. శ్రీరెడ్డి పొలిటికల్ ఫీల్డ్. అలాగే షర్మిలక్క, సునీతక్క నన్ను క్షమించండి మీరు కూడా. ఇట్లు శ్రీరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గాలకు వంత పాడటమే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎంత దారుణంగా మాట్లాడారో చూసారుగా. అయితే ముందే తెలుసుకోవాలి. అంటే అధికారం కోల్పోయిన తర్వాత రిలీజ్ అయితే కాదు. మీకు నిజంగా వీళ్ళని బాధ పెడుతున్నామా, వాళ్ళ కుటుంబాలను బాధ పెడుతున్నామా, ఇవన్నీ మీకు ముందు అనిపించలేదా? ఇదే గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే, అధికారంలోకి వచ్చి ఉండుంటే మీరు ఇందాక చూపించినటువంటి వీడియోనే కన్ఫర్మ్ అయ్యేదిగా. మీరు ఇష్టం వచ్చినట్టు అదే కంటిన్యూ చేసేవాళ్ళుగా. రేపొద్దున ఇంకొకళ్ళు డబ్బులు ఇస్తారు, టీడీపీ వాళ్ళే డబ్బులు ఇస్తారు. ఇప్పుడు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా, వాళ్ళ ఫ్యామిలీని అలాగే తిడతారా? ఇది ఆగాలి. డెఫినెట్గా శ్రీరెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో, ఎంత వాళ్ళ జీవితాలు వాళ్ళ క్షోభకు గురయ్యాయో శ్రీరెడ్డి వల్ల, వాళ్ళందరి బాధ కూడా ఆమెకు తెలియాలి. ఈరోజు నేను పత్తిత్తినైపోయాను, నేను ఇంకా నన్ను క్షమించేయండి, నా తప్పులన్నీ మన్నించేయండి, నన్ను వదిలేసేయండి అంటే ఎన్ని దారుణమైన మాటలు. ఎంతమంది జీవితాలని ఎంత రోడ్డుని తీసుకొచ్చి ఈడ్చేసి ఎంత దారుణంగా వ్యవహరించినటువంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా? డెఫినెట్గా రేపొద్దున నిజంగానే మీరు అన్నట్టు జూన్ 14వ తారీఖున మీరు కనుక మీరు మీ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే మీరు ఏం చేసేవాళ్ళు మీ అందరికీ తెలుసుగా. ఇంతమంది సోషల్ మీడియా సైకోలను మెయింటైన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత కంగారు పడుతున్నాడంటే, వాళ్ళ రాజ్యానికి మొత్తం వీళ్ళే సైన్యం అంతా కూడా, ఈ పేటీఎం బ్యాచే. అందుకే కోసాలు కదిలిపోతాయి అంటారు కదా, ఆ టైప్లో జరుగుతుంది. సో డెఫినెట్గా మరి ఏం చేస్తారో చూద్దాం. లోకేష్ గారు మరి దీన్ని పట్టించుకుని వదిలేస్తారా, చదువుకుని పానీలే దాని గురించి మనకెందుకు అని అనుకుంటారా? ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగే వ్యవహారం అయితే కాదు. డెఫినెట్గా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోవడానికి ఇలాంటి వ్యక్తులే కారణం. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం తీసుకొచ్చింది ఈ సోషల్ మీడియా వాళ్ళే, దింపేసింది కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళు. ఇంత దారుణంగా వ్యవహరిస్తే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా, మిగతా పర్సంటేజ్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి మంచి రిజల్ట్ అయితే చూపించడం జరిగింది. సో ఇకనైనా సరే ఈ టైప్ ఆఫ్ సోషల్ మీడియాని నడపడం మానేసి నిజంగా ప్రజల కష్టాల్లో ఉండండి. ప్రజల్ని అదే విధంగా మీకు ఎలాగైతే మీ నాన్నగారు చేశారో ఆ రకంగా అయినా సరే రాజకీయాలు చేయండి.